గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి యువర్ థింకింగ్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైజెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మీరు నేను चीटिंग करता है तू, चीटिंग करता है तू. Thank you. I am really touched by your gesture. అట్లుంటది మనతోని. మై డియర్ ఫ్యాన్స్, ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. నా ఆర్మీ ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. నా ఆర్మీ ఐ లవ్ యూ. భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ. భావరక్షణ భావరక్షణ ఇటు అంటున్నావు ఏంట్రా భావరక్షణ. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. థ్యాంక్ యూ. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్ గా ఉంటది. క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనని మాట. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో. మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు. నాకు ఇష్టమైతే నేను వస్తా. నా మనసుకు నచ్చితే నేను వస్తా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా. వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటదంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కంగారు పెడితే నేను మర్చిపోతాను ఏం మాట్లాడాలో. ఎవడురా నువ్వు? హలో, తప్పురా. బుసినమ్ముల్తలత్తాయత్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అందరికీ నమస్కారం. నేను ఇవాళ వస్తాను. మెయిన్ కారణం, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, నేను బన్నీవాస్ కోసమే వచ్చాను. ఓకే విజయ్, ఐఎమ్ సారీ, నో హార్డ్ ఫీలింగ్స్. ఓకే, ఐల్ సీ గురుగారు. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత వాసుని అడగండి, నేను ఒక 1 వీక్ ఎవరిని కలవాలా. ఎందుకు? ఎలా ఏ సినిమా చేస్తున్నాం మనం? ఎలా విన్నావా? డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జనరల్గా ఏదైనా ట్రైలర్స్ నచ్చితే నేనుగానే ట్వీట్ చేసేవాడిని. కొట్టవయ్యా, అడుగుతావేంటి? అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న.
సో నేను ఆల్ ద బెస్ట్ చెప్పట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. వెరీ ఇంటెలిజెంట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఈస్ అ వెరీ పాజిటివ్లీ ఇంటెలిజెంట్ పర్సన్. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఐ వెరీ మెట్. అంటే కొంత తను ఎత్తుకున్న ఫిలిమ్స్ కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. సార్ విజయ్ లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటే మీ అందరికి అలాగేమైనా జెలస్ అనిపిదా? ఐ సెడ్ జెలసా? జెలస్ ఎందుకు అనిపిస్తుంది? ఐ సెడ్ జెలసా? జెలస్ ఎందుకు అనిపిస్తుంది? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? హీరో సినిమా పోవాలని కోరుకున్నాను, పోయింది. కాదు పోయింది, నాకు ఆ హీరో సినిమా పోవాలని కోరుకున్నాను, పోయింది. తీసుకో భుజాలు గాని రాసుకుంటే మేఘ్నా కమ్ హియర్. కన్నా ఎంత ముద్దొస్తున్నావు అన్నా. యు డిజర్వ్ అ హగ్ ఫర్ దట్. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదు అంటే నువ్వు బయటకు వెళ్ళి తలిపేసుకో. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. ఇట్స్ లైక్ ఇట్ గోస్ టు ఈచ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. I think you guys were gonna fly like the Pashpak Vinavanam. సార్ ఏంటి సార్ అది? The Pashpak Vinavanam. The Pashpak Vinavanam. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. And the most important, my dear fans, నా ఆర్మీ, నా ప్రాణం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇదిగో నువ్వు రౌడీస్ అని బట్టలు చేస్తున్నావు కదా, మీ డిజైన్ టీం నుంచి నాకు ఒక కస్టమైజ్ డ్రెస్ కావాలి. సున్న పోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. విజయ్ ఒక మాట అంటున్నాడు, నేను బన్నలా సీజీలో డాన్స్ చేయలేను, అది చేయలేను, ఏదో క్రష్ ఉందని చెప్పావు, దాని గురించి నేనైతే ఏం చేయలేను. థ్యాంక్ యూ ఫర్ ద క్రష్. ఇప్పుడు చెప్పేం ప్రయోజనం? అంతా విన్నాను రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్.